ఎంత విచారం చూసారా? సంఘాల్లో యేసు ప్రభు లేని పరిస్థితి కూడా ఉంది. ఆయన తలుపు దగ్గర నేను ఒకరోజు ప్రార్థన చేశాను. అది చదివిన తర్వాత పుస్తకం రాసిన తర్వాత బాగా ఏడుపు వచ్చేసింది. బాగా ఏడ్ చేస్తా ఉన్నా. రాత్రి ఏ టైం అయిందో తెలియదు. అసలు చిన్నపిల్లవాళ్ళలాగా ఏడ్ చేస్తా ఉన్నాను. తర్వాత తెలిసింది తలగడ తడిచిపోతుంది, ఈ తలంతా మెత్తగా అయిపోతుందని చెప్పి తీసేసి మళ్ళీ తలగడ ఇట్టేస్తే కన్నీళ్ళు వచ్చేస్తా ఉన్నాయి. నేను అన్నాను ప్రార్థనలో, ప్రభువా నీకు నేను తలుపు తీసేది ఏంటి ప్రభా, తోసుకొని వచ్చే ప్రభు నిన్ను ఎవడొస్తాడు అని నేను అంటా ఉన్నాను. ఆయన ఎంత దేవుడు, ఎంత మంచి దేవుడు అంటే ఆయన తోసుకుంటూ వచ్చేవాడు కాదు, నువ్వు పిలిస్తే వచ్చే దేవుడు, ఆహ్వానిస్తే వచ్చే దేవుడు, నీ హృదయాన్ని తెరిస్తే వచ్చే దేవుడు. ఒక్కసారి లోపలికి వచ్చిన తర్వాత ఏమవుతుందో తెలుసా? ఆయన అంటాడు నాతో కలిసి నువ్వు భోజనం చేస్తావు, నేను భోజనం చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఈరోజు రాజరత్నమయ్య గారు వాళ్ళ ఇంట్లో, వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నాను. వాళ్ళు మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు. అసలు మేము ఉండేటప్పుడు వాళ్ళ దగ్గర కూడా ఉంటారు. మేము అనుకున్నాం ఎంత ఎంత గొప్ప ధన్యత ఇది. అక్కడ ఎవరది ట్రైన్ ఆగింది ఇక్కడ. మన ఊర్లో ఉన్న భద్రాచలంలో ఉన్న ఈ బాడీతో నేను తిరగలేను. ఇక్కడ చాలా హాయిగా ఉంది. వాళ్ళు వచ్చి వడ్డించారు. ఇప్పుడు నేనేం చేస్తాను, నేను ఒక మాట అన్నా. నేనేమన్నానంటే పాస్టర్ గారు మీరు కూర్చోండి అన్నాను. ఒకవేళ నేను భోజనం చేయకుండా పాస్టర్ గారిని కూర్చోబెట్టి అన్నం పెట్టాను అనుకోండి, ఇప్పుడు ఎవరైనా వచ్చి చూశారనుకోండి, ఇప్పుడు ఎవరు గెస్ట్, ఎవరు హోస్ట్, ఆతిథ్యం ఇచ్చేవారు ఎవరు, ఆతిథ్యం స్వీకరించేవారు ఎవరు?